ఏపీలో సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్లపైన ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఈవేళ నుంచి నిరసనలు తెలియజేసేటటువంటి పరిస్థితి. మరి ఈ మేరకు 15 రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అనంతరం సచివాలయ శాఖ మంత్రికి తాజాగా మరోసారి అధికారులకు కూడా రిమైండర్ నోటీసులు కూడా ఇచ్చారు. మరి వీటిపైన ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. మరి దీని ప్రభావం అక్టోబర్ 1న పెన్షన్లు పంపిణీ చేసేదానికి దెబ్బ పడేలా ఉంది అని అనుకుంటున్నారు. మరి సచివాలయ ఉద్యోగులు తాము ప్రకటించిన నిరసనల షెడ్యూల్లో అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ యథావిధిగా చేస్తామని ప్రకటించారు. మరి అయితే సచివాలయ ఉద్యోగుల్లో దీనిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. మెజారిటీ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీని ఆపితే కానీ ప్రభుత్వం దిగిరాదని భావిస్తున్నారు. మరి దీనిపైన జేఏసీతో కూడా విభేదించారు, వీళ్ళు సిద్ధపడుతున్నారు అందుకు కూడా. అయితే అలాగే సచివాలయ ఉద్యోగ సంఘాల్లో జేఏసీ మినహా ఇతర సంఘాలు కూడా ఇదే వాణి వినిపిస్తున్నారు. ఏకతాటిపై వెళ్దాము అనుకుంటున్నారు. మరోవైపు అక్టోబర్ 1న జరగాల్సినటువంటి సెప్టెంబర్ పెన్షన్ల పంపిణీ ఆపేసి నిరసన తెలిపితే తమపై వ్యతిరేకత వస్తుంది అనేటటువంటిది కూడా కొందరు ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రభుత్వంపై నిరసనలకు వెళ్తే క్షేత్రస్థాయిలో తమపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కూడా అనుకుంటున్నారు. కాబట్టి పెన్షన్ల పంపిణీ వరకు పట్టు సడలించి ఆ తర్వాత మిగిలిన కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నారు కొందరు. మరి దీంతో పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ప్రభుత్వ గతంలో వాలంటీర్లు పంపిణీ చేసే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది ఇప్పుడు ప్రభుత్వం. మరి దీంతో పెన్షన్ల సొమ్ము దుర్వినియోగము అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సైతం నిరసన పేరుతో పెన్షన్లు చెల్లించకుండా ఆపితే ఆ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం పైన పడుతుంది. మరి అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలకు వెళుతుంది అన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. చూద్దాం.